హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి టైమ్ రెస్పాన్స్ ఆర్ టైమ్ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో టైమ్ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ చేసినాం. ఇవాళ వచ్చేసి టైమ్ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ చేస్తాం. సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఎట్లుంటుందో మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చినారనుకుంటున్నా. సో అక్కడ ఏం చేసినాం, ఇక్కడ ఒక ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఉండింది. సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి అలానే ఒక ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఇచ్చేసి యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చినాం. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే C of S డివైడెడ్ బై R of S. సో ఒక యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది, G డివైడెడ్ బై 1+G. సో దాని నుంచి ఇది ఇంకా అన్ని బేసిక్స్ నేను మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాస్తే ఏమొస్తుందిరా మనకి అంటే ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై s² ప్లస్ 2 zeta ఒమేగా ns ప్లస్ ఒమేగా n స్క్వేర్. దేర్ఫోర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై s² ప్లస్ 2 zeta ఒమేగా n ఇంటూ s ప్లస్ ఒమేగా n స్క్వేర్. సో దీని యొక్క ఆర్డర్ ఎంతరా అంటే ఆర్డర్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ దేని నుంచి చూస్తాము, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచే టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ చూస్తాం. సో ఎన్ని ఉన్నాయి, 2 పోల్స్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఆర్డర్ ఎంతరా అంటే 2. టైప్ ఎట్లా కనుక్కుంటాము, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ వేయాలి. సో ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఏమైతుంది, ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుంది, ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై s² ప్లస్ 2 zeta ఒమేగా n ఇంటూ s. సో దీన్ని ఎట్లా రాస్తారని నేనంటే ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 2 zeta ఒమేగా n అని రాస్తా. ఇప్పుడు ఏమొచ్చింది నీకు, టైప్ అనేది 1 వచ్చింది చూడండి. సో టైప్ ఎంత అంటే 1. సో ఈ సిస్టమ్ ఏంటిదిరా అంటే ఆర్డర్ 2. ఈ సిస్టమ్ యొక్క ఆర్డర్ ఎంతరా అంటే 2, టైప్ వచ్చేసి 1. ఇప్పుడు మనం ఏం చేస్తాంరా అంటే ఈ సిస్టమ్ కి టైమ్ డొమైన్ అనాలిసిస్ చేస్తాము, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి టైమ్ డొమైన్ అనాలిసిస్ చేస్తాము. ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ లో చూసినాం టైమ్ డొమైన్ అనాలిసిస్ అంటే ఎట్లా చేసినాము, టైమ్ డొమైన్ లో చేసినాం. అనాలిసిస్ ఎట్లా చేసినాము, ఈ ఇన్పుట్ అనే ప్లేస్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ మనం ఇన్పుట్ లాగా ఇచ్చినాం. లైక్ ఇంపల్స్ ఫంక్షన్, యూనిట్ స్టెప్ ఫంక్షన్, ర్యాంప్ ఫంక్షన్, పారాబోలిక్ ఫంక్షన్. సో ఇట్లా డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు సిస్టమ్ యొక్క బిహేవియర్ ని టైమ్ డొమైన్ లో స్టడీ చేసినాం. దాన్ని మనం ఏమంటున్నాం, టైమ్ డొమైన్ అనాలిసిస్ అంటున్నాం. సేమ్ ఇలానే ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి కూడా ఇట్లానే డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి స్టడీ చేస్తాం దాని యొక్క బిహేవియర్ ని. సో దాన్ని ఏమంటాం, టైమ్ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటాం. సో ఇంతవరకు మామూలే, లాస్ట్ వీడియో ఎట్లా చూసినామో అంతవరకు అట్లే డిస్కస్ చేసుకున్నాం. కానీ లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొచ్చిందా, C of S డివైడెడ్ బై R of S ఇస్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ s టౌ వచ్చింది. సో ఇక్కడ పారామీటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డిపెండ్ అయ్యే పారామీటర్ ఏది ఉందంటే టైం కాన్స్టెంట్ మాత్రమే. టైం కాన్స్టెంట్ మాత్రమే. దేనికి, ఇది ఆర్డర్ 1 కి, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కి. ఇదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్. సో సిస్టమ్ దేని మీద డిపెండ్ అవుతుందిరా, ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందిరా అంటే 2 పారామీటర్స్ ఉన్నాయి చూడండి, జీటా ఒకటి, ఒమేగా n ఒకటి. సో జీటా అండ్ ఒమేగా n ఇక్కడ ఏంటివి, సిస్టమ్ పారామీటర్స్. సో జీటాని ఏమంటాం రా అంటే డాంపింగ్ రేషియో అంటాం. ఇంపార్టెంట్, ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. మీరు మొత్తం స్లోగా ఇట్లా నార్మల్ స్పీడ్ లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. 1.5, 1.75 స్పీడ్ లో పెట్టుకొని చూసేయండి. కానీ మొత్తం వీడియో మాత్రం ఐడియా ఉండాలా. సో జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ టర్మ్స్ ఇప్పుడు ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో క్వశ్చన్స్ మొత్తం, గేట్ క్వశ్చన్స్ మొత్తం ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ మీదే ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ మీద చాలా రేర్. సో జాగ్రత్తగా వినండి. జీటాని ఏమంటామరా అంటే డాంపింగ్ రేషియో అంటాం. ఒమేగా n ఏమంటామరా అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. సో ఈ రెండు పారామీటర్స్ మీద ఏమైంది, మనకి సిస్టమ్ అనేది డిపెండ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తామరా అంటే ఇన్పుట్ ఇచ్చే ముందు ఒకసారి ఏం చేసుకుందామంటే సిస్టమ్ యొక్క ఈ జీటాని వేరీ చేసేటప్పుడు సిస్టమ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత ఇన్పుట్ ఇచ్చుకుంటా టైం డొమైన్ అనాలిసిస్ చేద్దాం. సో ఇప్పుడు మనం చేసే వర్క్ ఏంటిది, జీటాని వేరీ చేస్తూ ఉంటే సిస్టమ్ ఎట్లా మారుతుంది అది చూడబోతున్నాం.
ఇప్పుడు చూడండి. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఏంటిదిరా అంటే ఒమేగా ఎన్ అంటే ఏమన్నాం, ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అన్నాం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఎట్లుంటుందిరా అంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఆసిలేటరీ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఎప్పటికీ ఆసిలేషన్స్ ఎగ్జిస్ట్ చేయదు. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ మాత్రం పక్కా ఆసిలేటరీ సిస్టమ్ అవుతుంది కాబట్టి దాని యొక్క నేచర్, దానికోసమే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అనేది కూడా వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఎప్పటికీ ఆసిలేటరీ నేచర్ ని ఎగ్జిబిట్ చేయదు, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ చేస్తుంది. దానికోసమే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అన్న పారామీటర్ కూడా ఇంక్లూడ్ అయింది దీంట్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీటా మనం ఎన్ని విధాలుగా తీసుకోవచ్చురా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 చేయొచ్చు. 0 చేసి సిస్టమ్ యొక్క బిహేవియర్ ని చూస్తాం. సెకండ్, జీటా ఈజ్ లెస్ దాన్ 0 చూస్తాం. థర్డ్, జీటా ఈజ్ గ్రేటర్ దాన్ 0 కూడా మనం సిస్టమ్ యొక్క బిహేవియర్ చూస్తాం. సో జీటా గ్రేటర్ దాన్ 0 అంటే మళ్ళీ నేను దీన్ని 3 ways లో డివైడ్ చేసుకోవచ్చు. జీటా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1 ఇదొక కండిషన్ వస్తుంది. సెకండ్ కండిషన్ ఏమొస్తుంది, జీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. థర్డ్ కండిషన్ ఏమొస్తుందంటే జీటా గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఈ కండిషన్స్ కి మనకు సిస్టమ్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, జీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 పెట్టండి. అప్పుడు ఏమైతుందా నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మిగిలేది ఏంటిది, ఒమేగా ఎన్ స్క్వేర్. ఇప్పుడు నువ్వు సిస్టమ్ యొక్క బిహేవియర్ చెప్పాలంటే దేని నుంచి చెప్తావు, దాని పోల్స్ ని బట్టి. సిస్టమ్ బిహేవియర్ అంటే నథింగ్ బట్ స్టెబిలిటీ గురించి మాట్లాడతాం ఇక్కడ. సో స్టెబిలిటీ నీకు రావాలంటే ఏం చేయాలి, నువ్వు ఓన్లీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుని పోల్స్ యొక్క లొకేషన్ చెప్పేస్తే నువ్వు స్టెబిలిటీ చెప్పగలుగుతావు. సో నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఇంకా న్యూమరేటర్ కన్సిడర్ చేయకుండా మొత్తము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని మాత్రమే మాట్లాడుకుంటా. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ, ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమైంది నీకు, ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా ఎన్. సో సిస్టమ్ ఇదే పోల్స్ యొక్క లొకేషన్ ఎట్లుంటుందిరా అంటే ఆన్ ఇమాజినరీ యాక్సిస్ జే ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా ఎన్. సో బేసిక్స్ అప్పుడే మాట్లాడుకున్నాం. మనకు లెఫ్ట్ సైడ్ ఉంటే పోల్స్ ఏమైతుంది, సిస్టమ్ స్టేబుల్ అవుతుంది. రైట్ సైడ్ ఉంటే అన్స్టేబుల్ అవుతుంది. ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటే ఇటువంటి సిస్టమ్ ఏమంటాం రా అంటే మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్ అంటాము. మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్, ఓకేనా. సో జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 వచ్చినప్పుడు సిస్టమ్ యొక్క బిహేవియర్ ఎట్లుంది, స్టెబిలిటీ. బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్. అండ్ పోల్స్ ఎట్లున్నాయి, కాంజుగేట్ టు ఈచ్ అదర్. పోల్స్ అనేవి కాంజుగేట్ టు ఈచ్ అదర్, కాంజుగేట్ టు ఈచ్ అదర్. సో ఇవి మన కంక్లూజన్స్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే జీటా లెస్ దాన్ 0 తీసుకుంటా. సపోజ్ జీటా లెస్ దాన్ 0 అంటే నేను జీటా ఇజ్ ఈక్వల్స్ టు -1 తీసుకుంటున్నా అనుకోండి. ఇది లెస్ దాన్ 0ని కదా, ఇట్లా తీసుకుంటే తీసుకొని, లేదంటే మీరు ఓన్గా జీటా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాలేండి మీరు ఇంకో విధంగా ఎట్లా చేయొచ్చు. జీటా లెస్ దాన్ 0 కాబట్టి జీటా ఇజ్ ఈక్వల్స్ టు -1 తీసుకుంటాం. అప్పుడు నీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుందా, ఎస్ స్క్వేర్ మైనస్ 2 ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎస్ మైనస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ కామా ఒమేగా ఎన్. సో పోల్స్ ఏమొచ్చినాయి మనకి, ఒమేగా ఎన్ కామా ఒమేగా ఎన్, మల్టిపుల్ పోల్స్ ఆన్ ద సేమ్ పాయింట్. సో దీని యొక్క గ్రాఫ్ గీస్తే ఎట్లుంటుందిరా అంటే ఒమేగా ఎన్ మళ్ళీ ఇక్కడే ఒమేగా ఎన్. సో 2 పోల్స్ ఒకే చోట ఉన్నాయి. ఈ సిస్టమ్ ఎట్లుంటుందా, రైట్ సైడ్ ఉన్నాయి పోల్స్, నీకు మల్టిపుల్ పోల్స్ కానీ ఎటువంటి పోల్స్ కానీ రైట్ సైడ్ ఉంటున్నాయి. సిస్టమ్ ఏమంటావు నువ్వు, అన్స్టేబుల్ సిస్టమ్ అంటావు. అన్స్టేబుల్ సిస్టమ్. దేనికి ఇది కండిషన్, జీటా లెస్ దాన్ 0కి. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ అవ్వు. దేనికి మూవ్ అవుతావా అంటే 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1కి కండిషన్ చూడు, సిస్టమ్ ఎట్లా బిహేవ్ చేస్తుందో. సో థర్డ్ కండిషన్ ఏంటిది, 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుంది మనకి, ఎస్ స్క్వేర్ సేమ్ వస్తుంది ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు మనం ఏం కావాలి, నీకు పోల్స్ కావాలా. పోల్స్ ఈజ్ నథింగ్ బట్ రూట్స్ కదా.
ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను రూట్స్ ఎట్లా కనుక్కుంటా, మైనస్ బి ప్లస్ రూట్స్ కనుక్కోనికి ఫార్ములా ఉంది చూడండి, క్వాడ్రటిక్ ఈక్వేషన్. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఆ ఫార్ములా అప్లై చేస్తా. సో అప్పుడు నీకు ఏమొస్తుందిరా అంటే మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 జీటా ఒమేగా జీటా స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac గా 4 ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై 2 వస్తుంది. ఇప్పుడు నీకు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ నేను 4 ఒమేగా ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే రూట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, 2 ఒమేగా ఎన్ అవుతుంది. రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై 2. ఇది ఏమైందా అంటే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1 అయింది. ఇప్పుడు నీకు జీటా అనే వాల్యూ ఎట్లుంది, 0 to 1 మధ్యలో ఉంది. సపోజ్ 0.5 అనుకో, 0.5 స్క్వేర్ చేస్తే ఏమవుతుందా నీకు 0.25 అవుతుంది. 0.25. సో 0.25 మైనస్ 1 వస్తే ఏమొస్తుంది నీకు, రూట్లో నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నారా అంటే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే నాకేమొస్తుంది 1 మైనస్ ఒమేగా స్క్వేర్ వచ్చేస్తుంది ఇంటూ రూట్ ఆఫ్ మైనస్ 1 ఉంది. ఓకేనా. సో రూట్ ఆఫ్ మైనస్ 1 అంటే నథింగ్ బట్ జే కదా. సో ఇప్పుడు నీకు రూట్స్ ఏమొస్తాయిరా అంటే మైనస్ జీటా ఒమేగా ఎన్. సో నెక్స్ట్ పేజ్లోనే రాద్దాంలేండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇదంతా మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ మైనస్ 1 ఉంది, ఇంటూ మైనస్ 1 ఉంది. సో దాన్ని నేను ఎట్లా రాస్తా అంటున్నా అంటే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ 1 ఉంది కదా మనకి. సో దాన్ని ఏం చేసేస్తా, జే రాస్తా నేను, జే ఇంటూ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్. సో ఇవి మనకేంటివి రూట్స్, ఎస్ వాల్యూస్. సో ఈ రూట్స్ ఎట్లుంటాయా అంటే మనం ఒక గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే రియల్ పార్ట్ ఏముంది ఇక్కడ, మైనస్ జీటా ఒమేగా ఎన్ ఉంది ప్లస్ జే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఇక్కడ మైనస్ జే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో ఇది కూడా లెఫ్ట్ సైడ్ ఉంది, ఒక రూట్ లెఫ్ట్ సైడ్ ఉంది, మళ్ళీ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ కదా ఇవి, కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్. అండ్ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచే కాంప్లెక్స్ అయినా చూడండి. సో దీన్ని ఏమంటామరా మనం అంటే స్టేబుల్ సిస్టమ్ అనే అంటాము. సో కండిషన్ ఏంటి, 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1 ఉన్నా సరే సిస్టమ్ అనేది ఏమైంది, స్టేబుల్ అయింది. నెక్స్ట్ 4th కండిషన్ చూడండి, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమైతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా ఎన్ కామా మైనస్ ఒమేగా ఎన్. సో దీని పోల్స్ ఎట్లుంటాయి, మైనస్ ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్. సో పోల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్ లో కూడా మనకు సిస్టమ్ అనేది ఏమైందా అంటే స్టేబుల్ సిస్టమ్ అయింది. సో ఇవన్నీ కంక్లూజన్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఈ థియరీ మొత్తం మీరు జస్ట్ ఐడియా కోసం మాత్రమే చూడాల్సింది కాబట్టి నేనేం చెప్పినా 1.75 స్పీడ్ లో పెట్టుకొని చూసేయండి. నెక్స్ట్ 5th పాయింట్, జీటా గ్రేటర్ దాన్ 1 అనుకోండి, అప్పుడు ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకి ఏముంది, రూట్స్ ఏం కనుక్కున్నాం మనం, ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1 ఉంది. సో జీటా ఎట్లాగో పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దాన్ 1 కాబట్టి మనకి ఇది ఎలా అయినా పాజిటివ్ వాల్యూనే వస్తుంది కాబట్టి నేను దీన్ని ఇలానే ఉంచేస్తా. అప్పుడు మనకు పోల్స్ ఏమొస్తాయి, మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ మైనస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో రెండు రియల్ పోల్సే అండ్ నెగిటివ్ పోల్స్ కాబట్టి ఎట్లుంటాయిరా అంటే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఒక పోలు, ఇక్కడ ఈ పోల్ ఉందనుకోండి, నెక్స్ట్ పోల్ ఈ పోల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో సపోజ్ ఇది S1 ఇది S2 అనుకోండి. సో ఎక్కడ ఉంటాయా అంటే
ఇక్కడ S1 ఉంటుంది, ఇక్కడ S2 ఉంటుంది, అంతే కదా. ఓకే, ఇట్లే ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, ఇవి కూడా రెండు లెఫ్ట్ సైడ్ కాబట్టి సిస్టమ్ ఏమైతుంది, స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు రెండు పోల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమైతుంది, ఒకటి ఇన్సిగ్నిఫికెంట్ పోల్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొకటి సిగ్నిఫికెంట్ పోల్ అవుతుంది. దీని గురించి తర్వాత మాట్లాడతా. ఇప్పటి వరకు మన డిస్కషన్ ఏం చేసినామన్నా అంటే సిస్టమ్ పారామీటర్ జీటా కాబట్టి జీటాని వేరీ చేసుకుంటూ సిస్టమ్ యొక్క బిహేవియర్ని స్టడీ చేసినాం. ఓవరాల్ కంక్లూజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కంక్లూజనే ఇంతవరకు విన్న సోది కూడా మీకు జస్ట్ ఐడియా కోసమే. ఓవరాల్ కంక్లూజన్ ఏమైతుందిరా అంటే, ఫస్ట్ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు సిస్టమ్ ఎట్లుంటుంది, మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్. మార్జినల్లీ స్టేబుల్ సిస్టమ్. సెకండ్ కంక్లూజన్ ఏమొస్తుందా, జీటా లెస్ దాన్ 0 ఉన్నప్పుడు స్టేబుల్ అన్స్టేబుల్ సిస్టమ్. నెక్స్ట్ కండిషన్ ఏమైందా, జీటా గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు. ఈ మళ్ళీ 3 కేటగిరీస్, ప్రతి కేటగిరీలో స్టేబులే. సో జీటా గ్రేటర్ దాన్, సింపుల్గా నేను ఏం రాస్తా, జీటా గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు సిస్టమ్ అనేది స్టేబుల్ అయింది. సిస్టమ్ బిహేవియర్. ఇవన్నీ మనం టైం డొమైన్లో మాట్లాడలేదు, మీరు మళ్ళీ టైం డొమైన్ అనాలిసిస్ అనుకున్నారు. ఇదంతా మనం చూసింది ఎస్ డొమైన్లో మాత్రమే. సిస్టమ్ బిహేవియర్ జీటా వేరీ చేసినప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఒక టేబుల్ లాగా తీసుకొని ఈ కంక్లూజన్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మనం జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే చూసినాం సెకండ్ ఆర్డర్ సిస్టమ్కి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక్కొక్క రెస్పాన్స్ ఇచ్చుకుంటూ చూసుకుంటూ పోతాం. పెద్ద సోది అనుకోవద్దు, మనం ఎక్కువ రెస్పాన్సులు మాట్లాడంలేండి. ఓన్లీ ఇంపల్స్ రెస్పాన్స్ అండ్ స్టెప్ రెస్పాన్స్ మాత్రమే మాట్లాడతాం. ఎందుకనే దాని గురించి కూడా నేను తర్వాత చెప్తాం. సో ఇప్పుడు మనం ఏంటిదిరా అంటే ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చి సిస్టమ్ యొక్క బిహేవియర్ టైం డొమైన్లో కూడా చూద్దాము. ఓకేనా, సో గెట్ రెడీ. సో ఇంపల్స్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇన్పుట్ ఏమి ఇస్తాం, ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ ఆఫ్ టీ ఇస్తాం. అప్పుడు ఏమైతుంది, ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. మనకు ఆల్రెడీ సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ఆఫ్ ఎస్ అంటే ఈ విధంగా ఫంక్షన్ ఉంది, ఇది తెలిసిండేది మనకి. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు నీకు ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుంది రెస్పాన్స్. సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. ఇప్పుడు మనము ఇప్పుడు చూసినాం కదా, జీటా ఈక్వల్స్ టు 0. మనం ఇక్కడ ఏమేమి కండిషన్స్ మాట్లాడుకుంటామంటే ఓన్లీ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0, నెక్స్ట్ 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1, నెక్స్ట్ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, ఫోర్త్ కండిషన్ జీటా గ్రేటర్ దాన్ 1. జీటా లెస్ దాన్ 0 అనేది డిస్కస్ చేసుకోము. ఎందుకు, ఇక్కడ సిస్టమ్ అనేది అన్స్టేబుల్ సిస్టమ్ని తీసుకొని నువ్వు మళ్ళీ అనాలిసిస్ చేసి ఏం చేస్తావు, మనం ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఓన్లీ ఫర్ స్టేబుల్ అండ్ మార్జినల్ స్టేబుల్ సిస్టమ్ కండిషన్స్కి మాత్రమే జీటా తీసుకొని రెస్పాన్స్ని టైం డొమైన్లో మాట్లాడుకుంటాం, అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుంటాం, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం, ఇంకా ఫాస్ట్గా మాట్లాడుకుంటాం. సో జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఏమొచ్చింది, ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ తీసుకుంటాం కదా. సో ఇది ఎప్పుడు జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకి ఆల్రెడీ ఎస్ డొమైన్లో చూసేసినాం. ఎస్ డొమైన్లో ఏమైందా, మనకి పోల్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ వచ్చినాయి. సో జే ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా ఎన్. సో ఇది ఎస్ డొమైన్లో చూసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తాంరా అంటే దీన్ని టైం డొమైన్లోకి మారుద్దాం, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, దీనికి ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. అంటే నేను ఎట్లా రాస్తా అంటే ఒమేగా ఎన్ ఇంటూ ఒమేగా ఎన్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ రాస్తా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా ఎన్ ఇంటూ సైన్ ఒమేగా ఎన్ టీనే కదా ఇది. మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లు పర్ఫెక్ట్ ఉంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాంలేండి, చూడని వాళ్ళ గురించి నేను చెప్పలేను. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా ఎన్ టీ కదా. సో ఇది ఏమైతుందిరా అంటే సైన్ ఒమేగా ఎన్ టీ అవుతుంది. ఏంది, సి ఆఫ్ టీ. టైం డొమైన్లో మనకు రెస్పాన్స్ ఏమొచ్చింది, ఒమేగా ఎన్ ఇంటూ సైన్ ఒమేగా ఎన్ టీ వచ్చింది. సో దీని యొక్క గ్రాఫ్ ఎట్లుంటుందిరా అంటే ఇప్పుడు చూడండి, ఒమేగా ఎన్ కదా మ్యాక్సిమం వాల్యూ. సో ఇక్కడ నెగిటివ్లో మైనస్ ఒమేగా ఎన్. నేను గ్రాఫ్లు ముందే చెప్పిన, సరిగ్గా గీలేను, సో ఫర్ గివ్ మీ ఫర్ దట్. ఎట్లుంటుందిరా అంటే ఈ విధంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా కంట్రోల్ సిస్టమ్స్ని.
ఇష్టపడండి, తర్వాతే కష్టపడండి. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తాం, ఆసిలేటరీ సిస్టమ్ ఇది, అంతే కదా, ఆసిలేట్ అవుతా ఉంది. ఒమేగా ఎన్ అనేది ఇక్కడ ఆసిలేటరీ రెస్పాన్స్ ఇది. టైం డొమైన్లో ఏం చెప్తున్నాం, రెస్పాన్స్ని చూసి ఆసిలేటరీ సిస్టమ్ అంటున్నాం. ఆసిలేటరీ సిస్టమ్ ఇంకొకటి ఏమంటాం రా దీన్ని అంటే అన్డాంప్డ్ సిస్టమ్ అని కూడా అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చినప్పుడు సిస్టమ్ ఎలా ఉంది, అన్డాంప్డ్ సిస్టమ్ అంటాము. అన్డాంప్డ్ అంటే ఏంటిదిరా అంటే సస్టైన్డ్ ఆసిలేషన్స్ ఉంటాయి. సో అన్డాంప్డ్ సిస్టమ్ అంటాం. సస్టైన్డ్ ఆసిలేషన్స్ అంటే ఆసిలేషన్స్ అనేవి ఎండ్ అవ్వవు, ఇన్ఫినిటీ వరకు ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. అలాంటి సిస్టమ్ ఏమంటాం రా అంటే అన్డాంప్డ్ సిస్టమ్ అంటాం. కంక్లూజన్ వెరీ ఇంపార్టెంట్. సో జీటా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు సిస్టమ్ ఎట్లుంది, అన్డాంప్డ్ సిస్టమ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే సెకండ్ కండిషన్ చూడండి. ఏంది మనకు సెకండ్ కండిషన్, 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1. సో ఇప్పుడు ఏమైతుంది, సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. సో ఆల్రెడీ మనం ఈ కండిషన్స్కి రూట్స్ కనుక్కున్నాం కదా. సో ఏమొచ్చినాయా రూట్స్ అంటే S1 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ జే ఒమేగా ఎన్ ఇంటూ జే ఒమేగా ఎన్ ఓకే జే ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ వచ్చింది. సెకండ్ రూట్ ఏమొచ్చింది, ఇది మీరు కావాలంటే పేజెస్ వెనక్కి వెళ్ళి మీరే చూడండి, అంటే వీడియో రివైండ్ చేసి పేజెస్ వెనక్కి వెళ్ళి అంటే మీరు వీడియో రివైండ్ చేసి చూడండి. ఇవే వచ్చినాయి మనకు రూట్స్, మైనస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో దీనికి ఎస్ డొమైన్లో చేసినప్పుడు మనకి ఎట్లొచ్చిందిరా అంటే ఎట్లొచ్చింది, ఇదిగో మైనస్ జీటా ఒమేగా ఎన్, ఇక్కడ జే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి కొంచెం స్పీడ్ చెప్తున్నా. ఇక్కడ మైనస్ జే ఒమేగా ఎన్ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ విధంగా వచ్చినాయి పోల్స్ ఎస్ డొమైన్లో. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పినారా అంటే దీని నుంచి నేను ఈక్వేషన్ రాస్తా. సో సి ఓకే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఏంటిదిరా అంటే ఎప్పటికైనా సరే జీటా ఒమేగా ఎన్ ప్లస్ జే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఉందనుకోండి, దీన్ని ఎట్లా రాస్తాంరా అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ జే ఒమేగా డి. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదిరా అంటే జీటా ఒమేగా ఎన్, ఒమేగా డి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదిరా అంటే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ఫాని ఏమంటాం రా అంటే డాంపింగ్ కోఎఫిషియంట్ అంటాం, డాంపింగ్ కోఎఫిషియంట్ అంటాం. నెక్స్ట్ ఒమేగా డీని ఏమంటాం రా అంటే డాంపింగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఒమేగా ఎన్ ఏమంటాం, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఆర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండి. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కంక్లూజన్ నుంచి నేను ఈ రూట్స్ని ఎట్లా రాస్తా చూడండి. సో దీని నుంచి నేను S1 ఎట్లా రాస్తా, S1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ జే ఒమేగా డి, S2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా మైనస్ జే ఒమేగా డి. సో ఈ విధంగా నేను సి ఆఫ్ ఎస్ని ఎట్లా రాస్తా అంటే సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ని నేను ఎట్లా రాయొచ్చు, ఎస్ మైనస్ S1 ఇంటూ ఎస్ మైనస్ S2 రాయొచ్చు కదా. సో ఇది బేసిక్ మ్యాథ్స్ నాలెడ్జ్ అన్న మీరు చెప్పచ్చు, ఇట్లా రాయొచ్చు కదా డినామినేటర్ని ఎస్ మైనస్ S1 ఇంటూ ఎస్ మైనస్ S2. సో ఇప్పుడు ఎట్లా రాస్తా, ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ మైనస్ ఆఫ్ S1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా మైనస్ జే ఒమేగా డి. నెక్స్ట్ ఏమైతుందిరా అంటే ఎస్ ప్లస్ ఆల్ఫా ప్లస్ జే ఒమేగా డి, అంతే కదా. ఇప్పుడు ఇదేమైతుందిరా అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది చూడండి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది, ఎస్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ జే స్క్వేర్ ఒమేగా డి స్క్వేర్. జే స్క్వేర్ అంటే నథింగ్ బట్ -1, మైనస్ ఇంటూ -1 ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు ఏమొస్తుందిరా నీకంటే ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఏం చేస్తారా అంటే ఇంటూ ఒమేగా డి డివైడెడ్ బై ఒమేగా డి చేస్తా. ఒమేగా డి క్యాన్సిల్ అయిపోతుంది. సో
మనకు ఫరక్ పడదు కాబట్టి నేను ఏం చేసిన ఇంటూ ఒమేగా డి డివైడెడ్ బై ఒమేగా డి చేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నారా నేనంటే ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఒమేగా డి పక్కన పెడితే ఈ టర్మ్ నేను ఎట్లా రాస్తా, ఒమేగా డి డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్. ఇది మనకేంటిది సి ఆఫ్ ఎస్. ఈ మొత్తాన్ని నేను సమ్ కే అనుకుంటా, కాన్స్టెంటే కదా, సో సమ్ కే అనుకున్నా. ఇప్పుడు నీకు సి ఆఫ్ ఎస్ ఇక్వల్ ఏమైంది, కే ఇంటూ ఒమేగా డి డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా డి స్క్వేర్ కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు కే ఇంటూ, ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తావురా నువ్వు అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దీనికి ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ ఇంటూ సైన్ ఒమేగా డిటి యూ ఆఫ్ టీ. కావాలంటే చూసుకోండి, ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మీరు పర్ఫెక్ట్ అయిపోయింటారని నేను డైరెక్ట్గా రాసేస్తున్నా. సో దేర్ ఫోర్ సి ఆఫ్ టీ ఈక్వల్స్ ఏమొచ్చింది నీకు, కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ ఇంటూ సైన్ ఒమేగా డిటి యూ ఆఫ్ టీ. ఇది సి ఆఫ్ టీ. స్కెచ్ కూడా అయిపోయింది. సో దీనికి గ్రాఫ్ గీస్తే ఎట్లా వస్తుందా అంటే ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ అంటే ఏందా, ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్. నెక్స్ట్ సైన్ ఒమేగా డిటి అంటే నథింగ్ బట్ అదొక ఆసిలేటరీ ఫంక్షన్. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నీకు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అంటే ఎట్లుంటుంది, ఈ సైనసాయిడల్ ఫంక్షనే ఆసిలేట్ అయితూ లాస్ట్కి డీకే అయిపోవాలి. సో దానికి రెస్పాన్స్ అంటే ఎట్లా, ఈ రెండింటి కాంబినేషన్ అంటే ఎట్లా రాస్తామంటే ఈ విధంగా ఉంటుంది, ఇట్లా. సో ఇది మనకేంటిది, దేనికి రెస్పాన్స్, జీటా ఈజ్ 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1కి. సో దీన్ని ఏమంటాం రా అంటే అండర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. ఎందుకు అంటున్నాం రా అంటే, అండర్ డాంప్డ్ అని ఎందుకు అంటున్నాం రా అంటే నీకు డాంపింగ్ అనేది, అన్డాంప్డ్ అంటే ఏమన్నాం, ఆసిలేషన్స్ ఎప్పటికీ ఎండ్ కాకూడదు. అండర్ డాంప్డ్ అంటే ఆసిలేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్కి డీకే అయితూ ఆసిలేషన్స్ మొత్తం ఎండ్ అయిపోతాయి కాబట్టి దీన్ని ఏమంటాం రా అంటే అండర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. దేనికి, 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1కి. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం థర్డ్ కండిషన్లోకి మూవ్ అవుదాం. సో థర్డ్ కండిషన్ ఏంటిది, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే మనకి ఎట్లుంటుంది, సి ఆఫ్ ఎస్ అనేది ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్. సో ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్. దీనికి ఎస్ డొమైన్లో ఎట్లుంటాయి రూట్స్ అనేవి, మల్టిపుల్ రూట్స్ ఆన్ సేమ్ పాయింట్. సో మైనస్ ఒమేగా ఎన్. సో ఇది ఎస్ డొమైన్లో మనకి రెస్పాన్స్ అనేది. మనకు కావాల్సింది ఏంటి, టైం డొమైన్లో కూడా కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ ఇంటూ 1 బై ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ అని రాస్తా. సో దీనికి టైం డొమైన్లో మారిస్తే సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ సమ్ కాన్స్టెంట్ కాబట్టి కే అనుకుంటా. దీని యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందిరా అంటే ఈ పవర్ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్ టీకి 1 బై ఎస్ ప్లస్ ఒమేగా ఎన్. సో స్క్వేర్ ఉంది కాబట్టి ముందు టీ యాడ్ అవుతుంది, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్ టీ యూ ఆఫ్ టీ వస్తుంది. ఇదేంటిది, రెస్పాన్స్ ఇన్ టైం డొమైన్. సో దీని యొక్క గ్రాఫ్ ఎట్లా వస్తుందరా నీకంటే ఈ విధంగా వస్తుంది, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్ టీ కదా. సో టీ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఈ డీకే వల్ల, ఎక్స్పోనెన్షియల్ డీకే వల్ల మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ గ్రాఫ్ ఎట్లా ఉంటుందిరా అంటే ఇంక్రీజ్ అయ్యాయి లాస్ట్కి ఇట్లా అయిపోతుంది. సో దీన్ని ఏమంటాం, ఇక్కడ సి ఆఫ్ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది. సో ఈ సిస్టమ్ని ఏమంటాం రా అంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అంటాం. సో డాంపింగ్ అనేది ఇంకా తగ్గిపోయింది చూడండి, క్రిటికల్గా అయిపోయింది. అంటే అసలు ఆసిలేషన్ అనేది ఒకేసారికి ఎండ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో దీన్ని ఏమంటాం రా అంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అంటాం. ఇంపార్టెంట్ కంక్లూజన్స్ ఇవన్నీ. ఇది సిల్లీగా తీసుకుంటే ఎగ్జామ్ కూడా సిల్లీ అయిపోతుంది. సో ఇది మనకి జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర. నెక్స్ట్ ఏం చేస్తాం, జీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1కి. సో సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. మనకి రూట్స్ ఏమొచ్చినాయి, ఇప్పుడు రూట్స్ ఆర్ నథింగ్ బట్ పోల్స్ ఏమొచ్చినాయి, S1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, S1
గుర్తు ఓకే, మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ S2 ఇజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందా, మైనస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో ఇంతేనా మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామరా అంటే, సో ఎస్ డొమైన్లో మనం పోల్స్ లొకేట్ చేసినప్పుడు ఎట్లుండరా అంటే, ఇక్కడ చూడండి మైనస్ జీటా ఒమేగా ఎన్. సో ఫస్ట్ ఇక్కడ S1 ఉండే, నెక్స్ట్ ఇక్కడ S2 ఉన్నింది కదా. సో S2 అనేది ఇన్సిగ్నిఫికెంట్ పోల్ కాబట్టి S2ని నేను నెగ్లెక్ట్ చేసేస్తా, S1ని మాత్రమే కన్సిడర్ చేస్తా. అప్పుడు సిఆఫ్ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందిరా మనకంటే, సిఆఫ్ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ మైనస్ S2 అవుతుంది. సో ఎస్ మైనస్ S1, S2ని నెగ్లెక్ట్ చేసినాం, ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ మైనస్ ఆఫ్ S1 అంటే ప్లస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ జీటా స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మొత్తాన్ని నేను సమ్ ఎక్స్ అనుకుంటా. ఊరికే అనుకోండి, జస్ట్ ఎందుకంటే ఒమేగా ఎన్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి కే అనుకున్నా. సో కే డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఎక్స్ ఉంది. ఇప్పుడు నీకు ఏమైతుంది, కే డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టైం డొమైన్లో ఏమవుతుందా, కే ఇంటూ ఈ పవర్ మైనస్ XT అవుతుంది, యూ ఆఫ్ టీ. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాగా రాసేయచ్చు. ఇక్కడ ఎక్స్ అంటే నథింగ్ బట్ ఇదేలేండి. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీస్తే, రెస్పాన్స్ గీస్తే ఎట్లుంటుందిరా అంటే ఈ విధంగా ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ డీకే. సో సి ఆఫ్ టీ ఉంది. సో డీకే అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇదే మనము ఆసిలేషన్స్ ఇంకా తక్కువ అయిపోయినాయి కాబట్టి క్రిటికల్లీ డ్యాంప్డ్ అన్నాం. ఇది దీనికంటే ఘోరంగా ఉంది చూడండి. సో దీన్ని ఏమంటాం అంటే ఓవర్ డ్యాంప్డ్ సిస్టమ్ అంటాం, ఓవర్ డ్యాంప్డ్ సిస్టమ్. ఎప్పుడు ఇది జీటా గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు. సో ఇది మనకి సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క టైం డొమైన్ అనాలిసిస్ ఓన్లీ ఫర్ ఇంపల్స్ రెస్పాన్స్ మాత్రమే. సేమ్ ఇదే విధంగా స్టెప్ రెస్పాన్స్ కూడా మాట్లాడుకోవాలా. మీరు ఒకసారి సర్లేండి, స్టెప్ రెస్పాన్స్ కూడా నేను చెప్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పటికే ఇది లెంతీ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఓవరాల్ మాట్లాడుకుందంతా కంక్లూజన్ తీసి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ కంక్లూజన్ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్న దానికి కంక్లూజన్ లాగా ఒక టేబుల్ గీసుకుంటే ఈ విధంగా వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్ ఫర్ గేట్. ఇంతవరకు మనం మాట్లాడుకుంది జస్ట్ ఒక ఐడియా కోసమే. అది అర్థం కాకుండా ఈ టేబుల్ మీకు అర్థం కాదనుకోండి, అది మొత్తం చూసిన తర్వాత అది ఎంత మర్చిపోయినా ఏం కాదు, ఐడియా వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్ మాత్రం ఇంకా ఎప్పటికీ మర్చిపోకూడదు మన గేట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు. సో మీరు షార్ట్ నోట్స్లో ఈ టేబుల్ రాసేసుకొని ఫిక్స్ చేసేసుకోండి, అదే మీ వాల్కి. చూడండి, జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు పోల్స్ ఏమొచ్చినాయి, ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా ఎన్. సో ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా ఎన్ అంటే ఎట్లుంటుంది సిస్టమ్ అనేది, ఈ విధంగా ఉంటుంది. ఆసిలేషన్స్ అనేవి సస్టైన్డ్ ఆసిలేషన్స్ కాబట్టి సిస్టమ్ ఏమన్నాం, అన్డాంప్డ్ సిస్టమ్ అన్నాం. డాంపింగ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పటికైనా. డాంపింగ్ అంటే ఏంటిది, ఆసిలేషన్స్ ని డిఫైన్ చేసేది. సో ఆసిలేషన్స్ అనేవి ఎప్పటికీ ఎండ్ కాకుండా ఇట్లనే సస్టైన్ అవుతా ఉంటే దాన్ని ఏమంటాం రా అంటే అన్డాంప్డ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ 0 to 1 మధ్యలో ఉన్నప్పుడు జీటా పోల్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చినాయి. సిస్టమ్ అనేది ఎట్లుంది, ఆసిలేషన్స్ అనేవి ఆసిలేట్ అవుతూ లాస్ట్కి ఎక్స్పోనెన్షియల్ డీకే ఫామ్ లో డీకే అయిపోతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం రా అంటే అండర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 అప్పుడు పోల్స్ ఏమొచ్చినాయి, మైనస్ ఒమేగా ఎన్. దీన్ని ఏమన్నాం, జస్ట్ ఇంకా డాంపింగ్ చాలా తగ్గిపోయింది కాబట్టి దీన్ని ఏమన్నాం అంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అన్నాం. జీటా గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు రెస్పాన్స్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం అంటే ఓవర్ డాంప్డ్ అన్నాం. సో దీనికంటే ఘోరం ఉంది కాబట్టి ఆసిలేషన్స్ అనేవి ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అన్నాం. ఇప్పుడు ఒక ఓవరాల్ గ్రాఫ్ గీస్తా చూడండి. పోల్స్ ని లొకేట్ చేస్తే ఒక గ్రాఫ్ గీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 అప్పుడు పోల్స్ ఎక్కడ ఉన్నాయి, జే ఒమేగా ఎన్ మైనస్ జే ఒమేగా ఎన్. ఇక్కడ ఏంటిది మనకు కండిషన్, జీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 ఈ విధంగా వచ్చినాయి. నెక్స్ట్ 0 to 1 మధ్యలో జీటా ఉన్నప్పుడు ఎట్లుందిరా అంటే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్. జీటా వాల్యూ 0 to 1 ఉన్నప్పుడు
ఈ ఓవరాల్ టర్మ్ వాల్యూ ఏమైతుంది jωn కన్నా తక్కువ ఉంటుంది కదా. సో సపోజ్ 0.5 అనుకోండి, √1 - 0.25 అంటే 0.75. సో 0.75 అన్న jωn కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడ ఉంటుందిరా అంటే jωn కన్నా కింద ఉంటుంది, ఇక్కడెక్కడో ఉంటుంది. jωn ఇంటూ √1 - ζ², ఇక్కడ -jωn ఇంటూ √1 - ζ². పోల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కండిషన్ ఏంటిది 0 ζ 1. నెక్స్ట్ కండిషన్ ఏమొస్తుందిరా మనకి అంటే ఏంటిది, ఇది ζ 1. సో అప్పుడు ఏమొచ్చినాయి మనకి పోల్స్, మల్టిపుల్ పోల్స్ ఆన్ సేమ్ పాయింట్. సో అప్పుడు ఎట్లుంటుందిరా అంటే ఇక్కడ ఉందనుకోండి -ωn. సో ఇక్కడ కండిషన్ ఏంటిదిరా అంటే ζ 1. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. నెక్స్ట్ ζ గ్రేటర్ దాన్ 1 వచ్చినప్పుడు ఏమొచ్చినాయరా అంటే -ζωn ప్లస్ ωn ఇంటూ √ζ² - 1 -ωn ఇంటూ √ζ² - 1. సపోజ్ ఇక్కడ ఉంది అనుకోండి ఫస్ట్ వాల్యూ ఏంటిది సిగ్నిఫికెంట్ పోల్. సిగ్నిఫికెంట్ పోల్ ఏంటిది ఇది -ζωn ప్లస్ ωn ఇంటూ √ζ² - 1. నెక్స్ట్ పోల్ వచ్చేసి ఇక్కడ ఉంది అనుకోండి -ωn ఇంటూ -ζωn ఇంటూ -ωn ఇంటూ √ζ² - 1. ఈ విధంగా లొకేట్ అవుతాయి పోల్స్. ఇక్కడ కండిషన్ ఎంతరా అంటే ζ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు ఈ పోల్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఒక గ్రాఫ్ గీస్తే ఎట్లా వస్తుందిరా అంటే ఒక సెమీ సర్కిల్ ఫామ్ అవుతుంది చూడండి. ఇన్సిగ్నిఫికెంట్ పోల్ని కన్సిడర్ చేయొద్దు. ఈ విధంగా ఒక సెమీ సర్కిల్ ఫామ్ అయింది. దీన్ని ఈ మొత్తం టైం రెస్పాన్స్ అనాలిసిస్ వేటికైతే కండిషన్స్ చేసినామో జీటా వాల్యూ వేరీ చేస్తా ఆ పోల్స్ మొత్తాన్ని జాయిన్ చేస్తే ఏమొచ్చిందిరా అంటే ఒక సెమీ సర్కిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది ఇది కాదు, టైం కాన్స్టెంట్స్ వెరీ ఇంపార్టెంట్. సో టైం కాన్స్టెంట్స్ ఎట్లా రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి టైం కాన్స్టెంట్ ఏమైతుంది అంటే ఇక్కడ జీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర టైం కాన్స్టెంట్ అంటే ఏంటిది -1 బై రియల్ పార్ట్ ఆఫ్ డామినెంట్ పోల్. సో డామినెంట్ పోల్ నథింగ్ బట్ సిగ్నిఫికెంట్ పోల్. సో ఇక్కడ అసలు రియల్ పార్ట్ ఉందా లేదు. సో రియల్ పార్ట్ ఏమైతుంది 0 అవుతుంది. సో టైం కాన్స్టెంట్ ఆఫ్ ఇది ఏం సిస్టమ్ అన్డాంప్డ్ సిస్టమ్కి ఏమైతుందంటే -1 బై 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ దేనికి తీసుకుంటావు జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1కి తీసుకో. అప్పుడు ఏమైతుంది నీకు రియల్ పార్ట్ ఏమైతుంది ఇదే కదా -ζωn. టైం కాన్స్టెంట్ ఆఫ్ ఈ ఏం సిస్టము అన్డాంప్డ్ అంటే అండర్ డాంప్డ్ సిస్టమ్కి ఏమవుతుంది అంటే -1 బై రియల్ పార్ట్ ఏముంది -ζωn. సో 1 బై ζωn వచ్చింది. నెక్స్ట్ టైం కాన్స్టెంట్ ఆఫ్ క్రిటికల్లీ డాంప్డ్కి తీసుకుంటే -1 బై ఏమొచ్చింది -ωn. సో 1 బై ωn. టైం కాన్స్టెంట్ ఆఫ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్కి తీసుకుంటే ఏమవుతుందిరా అంటే -1 బై ఏముంది ఇక్కడ ఇది మొత్తం రియల్ పార్టే కదా -ωn ప్లస్ ωn ఇంటూ √ζ² - 1. సో టైం కాన్స్టెంట్ ఆఫ్ ఓవర్ డాంప్డ్ ఏమవుతుంది 1 డివైడెడ్ బై ζωn మైనస్ ωn ఇంటూ √ζ² - 1. ఇప్పుడు టైం కాన్స్టెంట్స్ యొక్క ఆర్డర్ రాస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏమైతుందిరా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్డర్ ఎట్లుంటుందిరా ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే టైం కాన్స్టెంట్ ఆఫ్ అన్డాంప్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓవర్ డాంప్డ్ గ్రేటర్ దాన్ అండర్ డాంప్డ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ డాంప్డ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ టైం కాన్స్టెంట్స్. డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి గేట్ ఎగ్జామ్స్లో. అదే టైం కాన్స్టెంట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అయింది. ఇంపల్స్ రెస్పాన్స్కి ఏముంటుంది, స్టెప్ రెస్పాన్స్కి ఎలా ఉంటుంది. సో థియరిటికల్ క్వశ్చన్స్లో ఇట్లా టైం కాన్స్టెంట్స్ అడిగిన ఛాన్సెస్ చాలా ఉంటాయి. దీంట్లో చాలా విధాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు టైం కాన్స్టెంట్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి ఏముంటుంది సెటిలింగ్ టైం అనేది
ఎక్కువ ఉంటుంది సెటిలింగ్ టైం కూడా. సెటిలింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సెటిల్ అయ్యేది అంటే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో చెప్తున్నా. ఏది ఎక్కువసేపు తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది సెటిల్ అవ్వడానికి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎట్లా చెప్తావు నువ్వు? దేనికైతే టైం కాన్స్టెంట్ ఎక్కువ ఉంటుందో అది లేట్గా సెటిల్ అవుతుంది. ఏది ఫాస్ట్గా సెటిల్ అయిపోతుంది, ఏది ఫాస్ట్గా స్టేబుల్ అయిపోతుంది అంటే ఏం చేస్తావు? క్రిటికల్లీ డ్యాంప్డ్. ఎందుకంటే దీనికి అన్నిటికంటే తక్కువ టైం కాన్స్టెంట్ ఉంది కాబట్టి. సో ఇది మనకి ఏంటిది మొత్తం టైం డొమైన్ అనాలిసిస్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ ఇంపల్స్ రెస్పాన్స్. నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడుకుంటామంటే యూనిట్ రెస్పాన్స్ మాట్లాడుకుందాం, యూనిట్ స్టెప్ రెస్పాన్స్. సో మీ అందరికీ వీడియో క్లారిటీ వచ్చింది అనుకుంటా. వీడియో మొత్తం కన్నా ఈ ఒక్క పేజ్ మీకు క్లారిటీ వచ్చినా చాలు. ఈ ఒక్క పేజే మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో ముందు వదిలేయండి అని కాదు, ముందు అర్థం కాకుంటే ఇది పక్కా అర్థం అవ్వదు. సో వీడియో మొత్తం క్లారిటీ తెచ్చుకోండి. Okay then, thank you for watching. We'll catch up in the next video.